హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి కరివేపాకు తీసింది, అంత కరివేపాకుతో ఏం కూర చేస్తుంది అని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, నేనైతే ఇప్పుడు న్యాచురల్‌గా ఆయిల్ తయారు చేయబోతున్నా. ఫస్ట్ కరివేపాకు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఆ వాటర్‌లో సోక్ చేసేది మందారాకు. మందారాకు మన తలకి ఒక మంచి న్యూట్రిషన్స్ అనేది ఇస్తుంది. సో అది ఆయిల్ వేయించడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ ఆయిల్కి పడతాయి అన్నమాట. అది మన తలకి పెట్టుకున్నప్పుడు మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో మందారాకుని అయితే నేను కడిగి అలా పెడుతున్నాను. ఎందుకు వాష్ చేస్తున్నా అంటే దాని మీద దుమ్ము అవన్నీ ఉంటాయి కాబట్టి మందారాకు వాష్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అయితే కరివేపాకు. ఆ కరివేపాకు రెబ్బలు ఉంది కదా, అది మొత్తం తుంచేసి ఆకులుగా వాటర్లో వేస్తున్నాను. సో అలా వేయడం వల్ల అయితే మంచిగా నీట్గా కడగవచ్చు కాబట్టి, కడగడానికి వీలు ఉంటుంది కాబట్టి నేనైతే మొత్తం రెబ్బలు తుంచి వాటర్లో వేస్తున్నాను అనమాట. అలా వాటర్లో సోక్ చేసి కడగడం వల్ల దాని మీద ఉన్న దుమ్ము ధూళి కూడా మొత్తం పోతాయి. సో నేనైతే వాటర్లో అలా సోక్ చేసి కరివేపాకుని బయటకైతే తీసి పెడుతున్నాను అనమాట. సో అవి ఆరబెట్టుకోవాలి. మనం ఎందుకు ఆరబెట్టుకోవాలంటే మనం వేసేది ఆయిల్లో కదా, ఆయిల్కి వాటర్కి చిటపట అంటుంది. సో వాటర్లో నుంచి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసామనుకోండి, ఇంకా చూడండి అది ఆ చిటపటలకి మనం అక్కడ ఉండలేం. సో నేనైతే వాటర్లో వేసి అది ఆరబెడుతున్నాను అనమాట. అలా ఆరబెట్టడం వల్ల తొందరగా ఫ్యాన్ కింద అలా ఆరబెడితే తొందరగా అవుతుంది. నెక్స్ట్ 2 హైబిస్కస్ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. నేనైతే మా ఇంట్లో 2 దొరికింది, సో నేను 2 తీసుకున్నాను. ఇన్ కేస్ మీ ఇంట్లో ఎక్కువ ఉంటే మీరు హైబిస్కస్ ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే 2 హైబిస్కస్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అంటే మందార పువ్వులు, అంటే ముద్ద మందారాలు అంటారు కదండి. సో ముద్ద మందారాలు అయితే ఒక 2 తీసుకున్నాను. మా ఇంట్లో రెక్క మందారాలు, ముద్ద మందారాలు 2 టైప్స్ ఆఫ్ హైబిస్కస్ ఉంది, బట్ నేను అది తీసుకున్నాను. నెక్స్ట్ అలోవెరా, కలబంద. ఈ అలోవెరా కలబంద అయితే హెల్త్కి కానీ, అంటే మన ఫేస్ మన స్కిన్కి కానీ ఆర్ హెయిర్కి కానీ చాలా అంటే చాలా స్ట్రెంత్ ఇస్తుంది, చాలా గ్లో ఇస్తుంది. సో ఈ అలోవెరా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట మన హెయిర్కి స్ట్రెంత్ ఇవ్వడంలో, స్కిన్కి గ్లో ఇవ్వడంలో. సో దీన్ని నేనైతే బాగా రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ మెంతి. ఈ మెంతులు కూడా సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అలా సోక్ చేసుకొని పెట్టిన మెంతిని కూడా ఆరబెట్టాలి మనం. ఎందుకంటే డైరెక్ట్గా వాటర్లోంచి తీసేస్తే ఆయిల్ అనేది చిటపట అంటది కాబట్టి మనం మెంతిని కూడా ఎండబెట్టుకోవాలి. సో నేనైతే మెంతుల్ని ఆరబెట్టేసుకుంటున్నాను. అలా అన్నీ ఆరిపోయాయా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్స్ ఒక 10 to 15 మినిట్స్లో అయితే అవి ఆరిపోతాయి. అలా ఆరబెట్టుకొని నెక్స్ట్ ఆయిల్లో వేయడం వల్ల మనకైతే ఆ చిటపటలు అనేవి తగ్గుతాయి. అండ్ వీటన్నిటిలో ఉన్న న్యూట్రిషన్స్ కూడా ఆయిల్లో పడతాయి. సో నెక్స్ట్ అయితే నేను కలబంద, అలోవెరా జెల్ మొత్తం తీసేస్తున్నాను. డైరెక్ట్గా అలోవెరా అయితే అలా వేయకూడదు, జెల్ తీసి వేయాలి. సో నేనైతే ఆ జెల్ తీస్తున్నాను. ఎలా తీస్తున్నానో మీరు చూడండి. అలోవెరా జెల్ తీసేటప్పుడు మాత్రం చేతులు మామూలుగా జారలేదు. ఏంటి బంక ఏంటి చిరాకు అని అనిపించింది. బట్ మనకి ఒక హెల్దీ హెయిర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అలోవెరా తప్పనిసరి. సో కష్టాలు పడైనా సరే అలోవెరాని మాత్రం మంచిగా జెల్ తీయాలి. అలోవెరాలోంచి చాకుతో, నైఫ్తో నీట్గా కట్ చేసుకోండి. చేతులు తెగే ఛాన్స్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా, నైఫ్తో జాగ్రత్తగా ఉండాలి జెల్ని తీసేటప్పుడు. ఈ జెల్ అనేది మన హెయిర్కి చాలా అంటే చాలా గ్రోత్ ఇస్తుంది. అండ్ ఆల్సో సిల్కీనెస్ అనేది ఇస్తుంది, గ్లో అనేది ఇస్తుంది హెయిర్కి. సో అలోవెరా ఉంటే ఇన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇలా న్యాచురల్ హెయిర్ ఆయిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అలోవెరాని అయితే యూజ్ చేయండి. నేనైతే మ్యాక్స్ రిఫర్ చేస్తాను అలోవెరాని.
చూడండి తీస్తుంటే చేతులలో చదువుతున్నాయి మొత్తం జిడ్డి జిడ్డి బంక బంకగా అని అనిపిస్తుంది. బట్ ఈ కష్టాలు తప్పవు మనకి. కొంచెం హెయిర్ గ్రోత్ అవ్వాలి, గ్లో అవ్వాలి అంటే నైఫ్‌ని యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఆ జెల్ మొత్తం తీసి పక్కనేసి ఆ వేస్ట్ ఉంటది కదా! ఆ వేస్టేజ్‌ని పడేసేయొచ్చు. లేకపోతే లైట్‌గా జెల్ ఉంటది కదా లోపల కొంచెం మీ ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు కూడా. ఫేస్‌కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ కూడా మంచి గ్లో అయితే ఇస్తది. అండ్ ఆల్సో మంచి విటమిన్స్ అయితే మన ఫేస్‌కి అందుతాయన్నమాట చర్మానికి. కాబట్టి దాన్ని పెట్టుకుంటే మంచి యూజెసే ఉంటాయి. అలోవెరాని హెయిర్‌కి పెట్టుకున్న అండ్ ఆల్సో ఫేస్‌కి మన చర్మానికి పెట్టుకున్న మంచి యూజెస్ అయితే ఉంటాయి. చాలా హెల్తీగా ఉంటది స్కిన్ అండ్ గ్లోయింగ్‌గా ఉంటది. అండ్ ఆల్మండ్ ఆయిల్. నేనైతే ప్రెజెంట్ ఈ ఆల్మండ్ ఆయిల్‌లో అనమాట కలపాలి అనుకునేది. సో, ఆల్మండ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర కోకోనట్ ఆయిల్ లేదు. సో, ఆల్మండ్ ఆయిల్ అయితే నేను అందులో పోస్తున్నాను చూడండి గిన్నెలో. అన్ ఆ గిన్నెలోనే, ఆ బౌల్‌లోనే నేను ఇప్పుడు అన్నీ వేడి చేయబోతున్నా. ఐ మీన్ ఆయిల్ వేడి చేసి నెక్స్ట్ ఇవన్నీ ఏస్తా. ఇదిగోండి కలబంద జెల్ చూపించలేదు కదా! ఇప్పుడు చూపిస్తున్నాను. అది మొత్తం ఆ 3 తీస్తే మాకు జెల్ అంతొచ్చిందనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా! స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాం కదా! ఆ గిన్నె అయితే పెట్టేయాలనమాట. సో, అది ఏమంటారు ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఆయిల్ మాడిపోయే ఛాన్స్ అండ్ ఆల్సో మంటొచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంటది. సో, వేడైందా లేదా అని మీరైతే హ్యాండ్ పెట్టి చెక్ చేసుకోండి. అప్పుడు తెలుస్తది. సో, అలా వేడవ్వగానే అందులో ఫస్ట్ మందారాకు వేసుకున్నాను నేనైతే. మందారం ఆకులో గూడా మన పోషకాలు చాలా అంటే చాలా ఉంటాయన్నమాట న్యూట్రిషన్స్. సో, మన హెయిర్ గ్రోత్‌కి మందారం ఆకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హైబిస్కస్. సో, నేచురల్ హెయిర్ ఆయిల్ చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా ఇవైతే మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో ఉసిరి కూడా వేసుకోవాలి కానీ, నాకైతే ఉసిరికాయ దొరకలేదు. సో, నేను ఉసిరికాయ వేసుకోలేదు. అండ్ ఆల్సో కొంచెం మంది ఉల్లిగడ్డలు గూడా ట్రై చేస్తారనమాట. బట్ నాకెందుకో అది ఒక డిఫరెంట్ స్మెల్ వచ్చిద్ది అనిపిస్తది. అందుకే నేను ఉల్లిగడ్డని అవాయిడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్. అంటే కరివేపాకు. సో, నెక్స్ట్ వచ్చేసి నేను మందారం ఆకు తర్వాత కరివేపాకైతే వేశాను. అది గూడా ఆయిల్‌లో కలిసేటట్లు కరివేపాకు గూడా మనం ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి గరిటెతో. గరిటె మస్ట్ అండ్ యూజ్ ఖచ్చితంగా ఎందుకంటే అవన్నీ కలవాలి కాబట్టి ఖచ్చితంగా గరిటెతో యూజ్ చేయాలి. సో, మీరైతే గరిటెతో ప్రతి ఒక్కటి వేసినప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పండి. అలానే మాడిపోకుండా కూడా చూసుకోండి. అడుగున మాడిపోకుండా లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా తిప్పుతూనే ఉండాలి. అన్నీ కలిసే వరకు. మీరు మాత్రం హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకండి. మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటది. ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటది మనది. ఎంత పేషెన్స్ ఉంటే అంత బెటరు. నెక్స్ట్ వచ్చేసి మెంతులైతే వేశాను నేను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలని చెప్పాను కదా! సో, హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసి ఆ మెంతుల్ని నేను అందులో కలిపేసి మొత్తం తిప్పుతున్నాననమాట గరిటెతో. సో, నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్. చెప్పాను కదా! ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మంచి గ్లోనిచ్చేది, మంచి షైనెస్‌నిచ్చేది హెయిర్‌కి అలోవెరా జెల్ అనమాట. సో, ఈ జెల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఈ జెల్‌ని జాగ్రత్తగా తీసుకోవాలి. చెప్పాను కదా! నైఫ్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్త అని. సో, కలబందలోంచి ఆ అలోవెరా జెల్‌ని తీసి, ఆ జెల్‌నైతే ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్‌లో వేసి కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకేం మిగిలిపోయాయి హైబిస్కస్ ఫ్లవర్స్. అంటే మందార పువ్వులు. సో, ఈ మందార పువ్వులైతే నేను ఒక 2 తీసుకున్నాను కదా! ఆ 2 అయితే మందార పువ్వులు అందులో కలిపేసాను. సో, మీరు కూడా నెక్స్ట్ మందార పువ్వులు 2 కలుపుకోండి. అంటే మీ ఇంట్లో ఇంకా ఎక్కువున్నా పర్లేదు. అవి కూడా కలిపేసుకోండి. మా ఇంట్లో 2 ఉన్నాయి కాబట్టి నేను ఆ 2 యూజ్ చేసిన. నెక్స్ట్ చెప్పాను కదా! మీరు ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ ఏసుకోండి. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఉసిరికాయ ఏసుకోలా. సో, అలా తిప్పుతూ ఆయిల్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికిస్తూనే ఉండాలి దాన్ని. మ్యాక్స్ ఒక 15-20 మినిట్స్ అయితే పడతదనమాట. మధ్య మధ్యలో అలా చేంజ్ పెడుతున్నానా. ఉచ్చులు.
అదొక వెరైటీ ఎచ్చిడి అనమాట నాది. అది వేడి ఎవరికి ఏం చేద్దామని అలా ఎచ్చిడి చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇంకా అలా తిప్పుతూనే ఉండాలి. ఆయిల్ కలర్ చేంజ్ అయిందా లేదా? ఏంటి సిచ్యువేషన్ అని తెలుసుకోవడానికైతే ఖచ్చితంగా మనం అలా తిప్పాలి. సో, నేనెందుకు అంతసేపు తిప్పాల్సొస్తుందంటే, అక్కడ పైన పొంగు వస్తుంది గదా! అలా రావడం వల్ల నాకు ఆయిల్ అనేది అర్థం గావట్ల. సో, అందుకే తిప్పుతున్నా. ఆయిల్ నాకెక్కడ కనిపిస్తదా? ఎక్కడ కనిపిస్తదా? అసలు ఆయిల్ ఉందా? మొత్తం ఇది పీల్చుకుంటుందా? అనేసి. అలాంటి డౌట్‌లొస్తాయనమాట నాకు. పిచ్చి పిచ్చి డౌట్‌లు, చెత్త చెత్త డౌట్‌లు. సో, దానికోసం అలా తిప్పుతున్నా. మాలాంటి ఓవర్ థింకర్స్‌కి ఇది తప్పదులెండి. అంటే మనలాంటి ఓవర్ థింకర్స్, మ్యాథ్స్ ఓవర్ థింకర్స్ చాలామంది ఉండే ఉంటారు. సో, తప్పదింక. అలాంటి ఓవర్ థింకర్స్‌కి. సో, నాకు అటు ఇటు చూసి ఇప్పుడు కనిపించింది ఆయిలు. హమ్మ! సంతోషం అని అనిపించింది. ఎందుకంటే ఆ నురగ పైది నురగ, బురుజు అది మొత్తం పోయింది గదా! అప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఇంక కిందకి దించేసి మనం లో ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత అక్కడ పెట్టాలి. నెక్స్ట్ మనం ఒక దాంట్లో అయితే వడగట్టుకోవాలి. ఆ లీవ్స్ అవన్నీ రాకుండా ఫ్లవర్స్ ఒక దాంట్లో వడకట్టుకోవాలి అలా బాటిల్‌లో. చూసాను కదండీ! నా ఆయిల్ అయితే అంత తయారైంది. సో, మ్యాక్స్ మనం ఒక 1 వీక్, 2 వీక్స్ యూజ్ చేస్తే రిజల్ట్ అనేది తెలిసిపోతది. థాంక్ యూ.